ఒక్కరికి నా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్కరు, గవర్నమెంట్ వర్కర్ కావచ్చు, ప్రైవేట్ వర్కర్లు కావచ్చు, ఏ ఒక్కరూ కూడా సంతృప్తిగా లేరు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. వీళ్ళు అడిగేది ఏంటి? కనీస వేతనాలు. జగన్మోహన్ రెడ్డి సిమెంట్ కంపెనీల్లో వాటా అడగట్లేదు. సాక్షి పేపర్లో అవినీతి సొమ్ముతో పెట్టినటువంటి సాక్షి పేపర్లో లాభాలు మాకు కూడా పంచాయా అని అడగట్లేదు. కనీస వేతనాలు మేము కష్టపడుతున్నాం, దానికి తగ్గట్టుగా కనీస వేతనం 20,000 ఇవ్వండి, అలాగే బీమా సౌకర్యం కల్పించండి అని చెప్పి అడుగుతున్నారు. పెన్షన్ కల్పించండి, 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించండి అడుగుతున్నారు. ఇవన్నీ కూడా న్యాయబద్ధమైన కోరికలే. ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాళ్ళ గొంతెమ్మ కోరికలు ఉన్నాయి చూడండి, అలాంటివి ఏమీ లేవు. పని చేస్తున్నాం, దానికి తగ్గట్టుగా మాకు న్యాయమైన సౌకర్యాలు కల్పించండి అని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అమ్మలారా అక్కలారా అని చెప్పని తలనివిరి ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత చెల్లిని తల్లిని పక్క రాష్ట్రానికి జరిమాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని చెల్లిని అందరినీ కూడా అన్యాయం చేసి అధికారం అనుభవించుకుంటా, అంటే ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు వెళ్ళాలన్నా హెలికాప్టర్ ఎక్కుతాడు, లేదు ఇంకొకటి ఏమన్నా కావాలన్నా ఆయనకి లగ్జరీ కాలు, లగ్జరీ లైఫ్ అన్ని అనుభవించుకుంటాడు. కానీ ఏదైతే ఓట్లేసి గెలిపించామో ప్రజలకి ఏ ఒక్కరికి కూడా న్యాయం కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వం కూలిపోతుంది. తప్పకుండా 24లో జనసేన పార్టీ, టీడీపీ ప్రభుత్వం సంయుక్తంగా వస్తుంది. మీవి ఏవైతే న్యాయబద్ధమైన కోరికలు ఉన్నాయో తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నెరవేరుస్తారు. మీ ఉద్యమాన్ని ఇలాగే కంటిన్యూ. ఆడబిడ్డలు రోడ్డు మీద ఎక్కించినటువంటి ఏ ప్రభుత్వం నిలబడదో తప్పకుండా 24 ఈ ప్రభుత్వం దిగిపోతే న్యాయబద్ధంగా వీళ్ళకి రావాల్సినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో 24 తర్వాత జనసేన, టీడీపీ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది. మీ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించండి. జగన్మోహన్ రెడ్డి కుర్చీ నుంచి దింపి జైలుకి పంపించి మీ న్యాయబద్ధమైన కోరికలు నెరవేర్చుకోండి. జై హింద్.